లాంగ్ బాడీని బెస్ట్ అని చెబుతున్నాను కదా. లాంగ్ బాడీ ఫ్రీ కిక్ కొట్టగలదు. కోడి దగ్గరలో ఉండగానే దగ్గరలో పెద్ద కాలు కొట్టేస్తుంది. కింద నుంచి కొట్టగలదు, పైనుంచి కొట్టగలదు. ఈ రౌండ్ బాడీ ఎలా ఉంటుందంటే కొంచెం ఎడంగా నుంచుని ఫ్రీగా మూవ్ అయినట్టు కనిపించి లాంగ్ షాట్ కొడుతుంది. దగ్గరలో ఏమవుతుందంటే తిరిగేటప్పుడు అవతల లాంగ్ బాడీ కోడి పడింది అనుకోండి దొరికేస్తుంది. ఈ కోడి కత్తి అయ్యేటప్పుడు ఒక లాంగ్ బాడీ కోడికి ఒక రౌండ్ బాడీ కోడికి మనం పంది వేసాం. రెండు గాల్లో ఎగురుకున్నాయి. ఈ పొడుగు ఉన్న ఎన్ని సాపు ఉన్న కోడి మరి ఈ సాపు పెచ్చింగే కదా. రెండు కాళ్ళు అలా ఇలా అప్లై చేసుకున్నప్పుడు 2-3 అంగుళాల దూరంలోనే దీని కత్తి రౌండ్ బాడీకి ఎక్కేస్తుంది. అందుకే రౌండ్ బాడీలు ఎక్కువగా ఫెయిల్ అవుతాయి పందాల్లో. రౌండ్ బాడీ అనేది డిఫెక్ట్ మా అభిప్రాయం. ప్రతి ఇద్దరు వ్యక్తులు కోడిపందిగల్లో అభిప్రాయాల్లో వ్యత్యాసం. మేము ఎంచుకున్న బాటలో అయితే కనుక మంచి నడుము, సాపైన నడుము ఉన్న కోడిని మేము ప్రాధాన్యత ఇస్తాం.